అమ్మ, సో పెళ్ళి అనగానే మంత్రాలు ఎంతో ఇంపార్టెంట్ కదమ్మా. అయితే ఇందులో ఆ సుముహూర్తం లైక్ పెళ్ళి తాళిబొట్టు కట్టేటప్పుడు మాంగళ్యం తంతునా నేనా అనేసి ఆ పదం ప్రతి చిన్నపిల్లలు కూడా అలవాటైపోయి ఇలా అంటూ ఉంటారు పెళ్ళి అనగానే. అంటే దీని పూర్తి అర్థం ఏంటమ్మా అసలు? మనం చాలాసేపటి నుంచి చెప్పుకుంటున్నది ఇక్కడ మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి అంటే మమ జీవన హేతున నా జీవితానికి అదృష్టాన్ని ప్రసాదించేటటువంటి శుభప్రదమైనటువంటి దానా నీ కంఠంలో మాంగళ్యం తంతునానేనా ఈ దారాలు కలిపినటువంటి మంగళసూత్రాన్ని నీ కంఠంలో నేను ధరింపజేస్తున్నాను. త్వం జీవ శరదాశతం నువ్వు 100 సంవత్సరాలు జీవించుగాక. చూడండి, నా జీవితానికి శుభాన్ని ప్రసాదించేటటువంటి ఒక చూడండి ఎంత శుభప్రదంగా పిలిచారు. నా జీవితంలో శుభమైన దానా, నా జీవితాలకి శుభాల్ని ప్రసాదించేదానా, ఈ దారాన్ని నీ మెడలో కడుతున్నాను, నువ్వు శతాయుషుతో జీవించుకాక అని ప్రార్థిస్తూ మెడలో కడితే అది నువ్వు కంఠం మీద హృదయం మీద ధరించి నువ్వు ఇది నా మెడలో కట్టినందుకు నువ్వు కూడా 100 సంవత్సరాలు జీవిస్తావు, దానికి గుర్తుగా నేను ఈ సూత్రాన్ని ధరిస్తున్నాను మెడలో అని భార్య చెప్పుకుంటుంది. అది ఆ మంత్రాలకు అర్థం. ఇప్పుడు మీరు అప్పటి నుంచి పెళ్ళి గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ఆడపిల్లని ఒక అమ్మవారు లాగా భావించి అబ్బాయి చెప్పే ప్రతి మంత్రం నిజంగా ఎవరమ్మా అన్నది అసలు ఆడవాళ్ళని చిన్న చూపు అనని. అసలు ఈ పెళ్ళి అనే చాలామంది యువత ఇవన్నీ తెలియక అనవసరమైన అపోహలకి వెళ్ళి పెళ్ళి వద్దనుకుని, పెళ్ళి అనేది మన ధర్మంలో చాలా అవసరం అండి. ఇప్పుడు మన ధర్మానికి పౌరులు చాలా అవసరం. మీలాంటి యువత మన ధర్మాన్ని మర్చిపోయి వివాహం వద్దు అనుకుంటే రేపు మన ధర్మాన్ని కాపాడేటటువంటి పౌరులు ఎక్కడి నుంచి వస్తారు? ధర్మబద్ధమైనటువంటి పౌరులు ఎక్కడి నుంచి వస్తారు? ధర్మం తెలిపేటటువంటి తల్లిదండ్రులు ఎక్కడుంటారు? అందుకని ధర్మాన్ని పాటించండి. వివాహం మన ధర్మంలో భాగం. కొన్ని సంస్కారాలు ఉంటాయి, ఉపనయనము, అలాగే బారసాల, వివాహము, ఇవన్నీ సంస్కారాలు మన జీవితంలో. పాటించండి, భయపడకండి. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క మంత్రానికి అర్థం తెలుసుకోండి. ప్రతి మనుషుల్లో తేడాలు ఉంటాయి. బాధ్యతలు మోయడానికి భయపడకండి. కేవలము ధన సముపార్జనే జీవితం కాదు. జీవితంలో ఒక తోడు కావాలి. ఎప్పటికైనా తల్లిదండ్రులు శాశ్వతం కాదు, స్నేహితులు శాశ్వతం కాదు. కష్టంలో సుఖంలో తోడు ఉండేది భార్య భర్త, ఒకరికొకరు. ఆత్మాభిమానం వేరు, ఈగో వేరు. ఈ సన్నని ఆ లైన్ని మనం గుర్తించగలిగితే గొడవలే ఉండవు. ఎప్పటికప్పుడు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే పరిష్కారం అయిపోతాయి. ఈగోతో వచ్చే గొడవలే తప్ప ఆత్మాభిమానంతో ఎప్పుడు గొడవలు రావు. ఆత్మాభిమానం ఉన్న చోట కామ్ అయిపోతారు తప్ప గొడవలు పడరు. ఈగోని పక్కకు పెట్టండి. ఆ సన్నని రేఖ ఏదైతే ఉందో దాన్ని గ్రహించి చక్కగా ఒకరిని ఒకరు కలుపుకుంటూ మన ధర్మాన్ని పాటించండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ప్రతి ఒక్క మంత్రం కానీ లేకపోతే ఆ విలువలు కానీ ఇక్కడ ఎవరిని తక్కువ చేసింది లేదు. అవును. అంటే మనం తెలుసుకోక, అవగాహన లేక పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మా వాళ్ళని నువ్వు అంటున్నావు, మీ వాళ్ళని నేనంటాను, నిన్ను నేనంటాను, నువ్వు నన్ను అంటావు, ఇవే తప్పితే నిజంగా ఈ అర్థం తెలిస్తే ఇటు భార్య తక్కువ కాదు, ఇటు భర్త తక్కువ కాదు. అబ్బాయి తన జీవితాన్ని అంతా సాక్రిఫైస్ చేసేస్తున్నాడు అక్కడ. ఏ విధంగా చెప్తాం, ఇంకా ఏ విధంగా కంప్లైంట్స్ ఇస్తాము? అమ్మాయి అరే నీ జీవితాన్ని నిలబెట్టేదే అమ్మాయి ఇక్కడ. సో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్. మా త్యాగం ఇద్దరు చేస్తారు. అప్పటిదాకా తన పర్సనల్ లైఫ్ ఒక బ్రహ్మచారిగా ఉంటూ ఉంటుంది. అందుకే కాశీయాత్రకు వెళ్ళినప్పుడు ఆ కాశీయాత్ర చివరి ఘట్టంలో బెల్లం ముక్క పెట్టి గడ్డం కింద బతిమాలుతూ ఉంటారు. అమ్మాయి కోసం కాశీ నుంచి నేను వెనక్కి వచ్చి నీ చెల్లినో అక్కనో పెళ్లి చేసుకుంటానని చెప్తూ ఉంటారు. ఆ త్యాగమేగా తన యొక్క దాన్ని ఏమంటారు, విద్యా బ్రహ్మచర్యాన్ని, ఆ విద్యని అక్కడతో ఆపి తన భార్య కోసం వెనక్కి వచ్చాడుగా. ఆ తర్వాత కుటుంబాలన్నిటినీ వదిలేసి తన కుటుంబాన్ని, అక్కని, చెల్లిని, తమ్ముళ్ళని, అమ్మ నాన్నని వదిలేసినటువంటి తన కోసం ఇంటి పేరు మార్చుకొని, గోత్రాన్ని మార్చుకొని, తన వంశాభివృద్ధికి, ఆ వంశవృద్ధికి తోడ్పడేటటువంటి భార్యకి ఎంత గౌరవం ఇవ్వాలండి?
ఎందుకంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. భార్యకి అంత విలువ ఇచ్చారు కాబట్టే స్త్రీకి మన ధర్మంలో ఆ మాట వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడే దేవతలు నివసిస్తారంటే అక్కడే లక్ష్మి ఉంటుంది. ఏ ఇంట స్త్రీ కంట నీరు పెట్టుకోదు అంటే మామూలుగానే సహజంగా మనం సెన్సిటివ్గా ఉండి మామూలుగానే నెత్తి మీద కుళాయి ఉంటుంది మనకి, అంటే ఏడ్చేస్తూ ఉంటాం. అయినా కూడా అందుకే కుళాయి ఉంది కాబట్టి ఏడిపించొద్దని చెప్పారు. మామూలుగానే చాలా సున్నితమైన మనస్కురాలు, బాధ పెట్టకుండా బాగా చూసుకో. అది భర్తకే కాదండి, అత్తమామలకు కూడా వర్తిస్తుంది. నీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను నీకు కూతురే, నువ్వు అవునన్నా కాదన్నా ఆ అమ్మాయే నిన్ను చూడాలి. ఆ గౌరవం నువ్వు ఇచ్చిన రోజుని ఎటువంటి పొరపచ్చాలు ఉంటాయండి, ఎటువంటి హాయిగా సంతోషంగా కలిసిమెలిసినటువంటి కుటుంబాలు ఎన్ని లేవండి, ఎన్ని లేవు. చక్కగా కోడలు మాట విని నడుచుకునే వాళ్ళు ఎంతమంది లేరు, అత్తమామల మాట విని నడుచుకునే కోడళ్ళు ఎంతమంది లేరు. ఇప్పటికీ ఉన్నాయండి, లేకపోవడం ఏం లేదు. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి పూర్తిగా తెలుసుకోకుండా అపోహలకి లోనై మనకి మనమే ఒక రేఖ గీసుకుని, ఇగో అనే ఒక చుట్టూ ఒక రేఖ గీసుకుని జీవిస్తున్నాము. మనం ఉన్నది మన కుటుంబం కోసమే కాదు, సమాజం కోసం కూడా. అందుకని యువత మేల్కోండి, వివాహం వద్దనుకోండి, దాని అర్థాలు తెలుసుకొని ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుంటూ అన్యోన్యంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు జీవించి సత్సంతానాన్ని, ధర్మబద్ధమైన సంతానాన్ని, శ్రేష్టమైన సంతానాన్ని, విలువలతో కూడినటువంటి సంతానాన్ని మన ధర్మానికి ఇవ్వండి.